ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ 4 డేస్ నుంచి చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు పేటీఎం గిఫ్ట్ వోచర్ అనేది పేటీఎం వాలెట్లో యాడ్ అవ్వడం లేదు అని. పేటీఎం గిఫ్ట్ వోచర్ని పేటీఎం వాలెట్లో యాడ్ చేస్తూ ఉంటే సారీ దిస్ ఆఫర్ ఇస్ నాట్ యాక్టివ్ అని వస్తుంది అని. పేటీఎంలో ఒక్కోసారి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ రకంగా మనకి సారీ దిస్ ఆఫర్ ఇస్ నాట్ యాక్టివ్ అనే మెసేజ్ అనేది మనకి కనబడుతుందండి. కానీ ఇది చాలా రేర్గా వస్తుంది. ఒకవేళ ఈ ప్రాబ్లం వచ్చినా కూడా 24 నుంచి 48 అవర్స్ లోపు ఈ ప్రాబ్లం అనేది మనకి రిజాల్వ్ అవుతుంది. అయితే ఈ ఇష్యూ అనేది వచ్చినప్పుడు మనము ఇక్కడ ఈ ఇష్యూ అనేది మనకి పేటీఎంలో ఉందా లేదా మనము ఏదైతే గిఫ్ట్ వోచర్ యాడ్ చేస్తున్నామో ఆ గిఫ్ట్ వోచర్లో ఈ ప్రాబ్లం అనేది ఉందా అనేది చాలా మందికి ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉంటుందండి. కానీ ప్రస్తుతం లాస్ట్ 2 డేస్ నుంచి ఎవరైతే గిఫ్ట్ వోచర్స్ని పేటీఎంలో యాడ్ చేస్తున్నప్పుడు ఈ ఇష్యూ అనేది వస్తుందో ఈ ఇష్యూ మాత్రం గిఫ్ట్ వోచర్స్దేనండి. ఎందుకు అంటే ఏ గిఫ్ట్ వోచర్స్ యాడ్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లం అయితే వస్తుందో ఆ గిఫ్ట్ వోచర్స్ అన్ని లైఫ్ పాయింట్స్ ఆన్లైన్ సర్వే నుండి వచ్చిన గిఫ్ట్ వోచర్సే కాబట్టి 2 డేస్ నుంచి కామెంట్స్లో ఈ రకంగా ప్రాబ్లం అనేది వస్తుంది అని చాలామంది పెడుతున్నారు. అయితే ఈ ప్రాబ్లం అనేది 1 or 2 డేస్లో ఈ ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది అని నేను అనుకున్నాను. కానీ నిన్న నాకు కూడా లైఫ్ పాయింట్స్ ఆన్లైన్ సర్వే నుంచి పేటీఎం గిఫ్ట్ వోచర్ అనేది వచ్చిందండి. దాన్ని నేను పేటీఎం వాలెట్లో యాడ్ చేస్తుంటే నాకు కూడా సేమ్ ప్రాబ్లం అనేది వచ్చింది. అప్పుడు నాకు డౌట్ వచ్చి ఎవరికైతే ఈ ఇష్యూ అయితే వస్తుందో వాళ్ళని ఆ గిఫ్ట్ వోచర్స్ అనేవి వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చాయి అని అడిగాను. వాళ్ళు లైఫ్ పాయింట్స్ ఆన్లైన్ సర్వే నుండి వచ్చాయి అని చెప్పారు. అంటే లైఫ్ పాయింట్స్ ఆన్లైన్ సర్వే నుంచి వచ్చిన గిఫ్ట్ వోచర్స్ అన్ని పేటీఎం వాలెట్లో యాడ్ అవ్వడం లేదు అని కొంత క్లారిటీ అయితే నాకు వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ ఇష్యూ అనేది గిఫ్ట్ వోచర్ వల్లనే వస్తుంది అనడానికి ఇంకొక పాయింట్ కూడా ఉందండి. అది ఏంటి అంటే మీరందరూ గిఫ్ట్ వోచర్ కోడ్ని గమనించారో లేదో నిన్న నాకు వచ్చిన గిఫ్ట్ వోచర్ కోడ్లో మాత్రం అన్ని ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉన్నాయండి. యాక్చువల్గా గిఫ్ట్ వోచర్ కోడ్లో నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ రెండు కలిపి ఉండాలి. అవి కూడా 16 డిజిట్స్ అనేవి ఉండాలి. ఇక్కడ నేను మీకు గిఫ్ట్ వోచర్ యొక్క కోడ్ని నేను చూపించలేకపోతున్నాను. ఎందుకంటే ఇది ఇంకా పేటీఎం వాలెట్లో యాడ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ నేను గిఫ్ట్ వోచర్ కోడ్ని బ్లర్గా చేసి చూపిస్తున్నాను. మీరు ఒకసారి మీకు రిసీవ్ అయిన గిఫ్ట్ వోచర్ కోడ్ని ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి మీకు కూడా ఇలా అన్ని ఆల్ఫాబెట్స్లోనే గిఫ్ట్ వోచర్ కోడ్ అనేది వచ్చిందా లేదా అనేది కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. నాతో పాటు మిగతా వారికి కూడా తెలుస్తుంది అందరికీ గిఫ్ట్ వోచర్ ప్రాబ్లం అనేది ఈ రకంగానే వచ్చిందా లేదా అనే దాని గురించి. ఇప్పుడు నేను మీకు లాస్ట్ మంత్లో నాకు లైఫ్ పాయింట్స్ ఆన్లైన్ సర్వే ప్యానల్ నుంచి వచ్చిన పేటీఎం గిఫ్ట్ వోచర్ యొక్క కోడ్ని చూపిస్తాను. మీకు డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, నాకు లాస్ట్ మంత్లో లైఫ్ పాయింట్స్ నుంచి వచ్చిన పేటీఎం గిఫ్ట్ వోచర్ అండి ఇది. ఇందులో కనుక చూసినట్టయితే నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ అనేవి కలిపి ఉన్నాయి. ఈ రకంగా మనకి నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ కలిపి ఉంటేనే అటువంటి గిఫ్ట్ వోచర్ కోడ్ అనేది మనకి పేటీఎం వాలెట్లో ఈజీగా యాడ్ అవుతుంది. మనకి లైఫ్ పాయింట్స్ నుంచి వచ్చిన ఈసారి గిఫ్ట్ వోచర్స్లో మనకి అన్ని ఆల్ఫాబెట్సే ఉన్నాయి కాబట్టి దీనివల్ల కూడా పేటీఎంలో గిఫ్ట్ వోచర్ అనేది యాడ్ అవ్వటం లేదు అని మనం అనుకోవచ్చు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే దీనికి సొల్యూషన్ అనేది ప్యానల్ సపోర్ట్ టీమే చెప్పాలండి. నేను ఆల్రెడీ నిన్న ప్యానల్ సపోర్ట్ టీమ్కి ఈమెయిల్ అయితే పెట్టాను. ఇంకా రిప్లై అయితే రాలేదు. ఎవరెవరికైతే ఈ ప్రాబ్లం అనేది వస్తుందో మీరందరూ కూడా ప్యానల్ సపోర్ట్ టీమ్కి ఈమెయిల్ అనేది పెట్టండి. ఎందుకంటే ఒకరో ఇద్దరో కనుక ఈమెయిల్ పెట్టినట్టయితే వాళ్ళు ఈ ప్రాబ్లం గురించి సీరియస్గా తీసుకోకపోవచ్చు. కాబట్టి అందరూ ఈ ప్రాబ్లం గురించి ఈమెయిల్ పెట్టండి ప్యానల్ సపోర్ట్ టీమ్కి. వాళ్ళకి ఈ ప్రాబ్లం యొక్క సీరియస్నెస్ అనేది తెలుస్తుంది. దానికి వాళ్ళు ఏదన్నా ఒక సొల్యూషన్ అనేది దీనికి ఇవ్వచ్చు. అందుకే అందరూ తప్పకుండా ప్యానల్ సపోర్ట్ టీమ్కి ఈమెయిల్ పెట్టడం మర్చిపోకండి. ఇప్పుడు ప్రస్తుతం అందరికీ లైఫ్ పాయింట్స్ ఆన్లైన్ సర్వే నుండి వచ్చిన గిఫ్ట్ వోచర్సే పేటీఎం వాలెట్లో యాడ్ చేస్తూ ఉంటే మనకి ఇష్యూ అనేది వస్తుంది కాబట్టి ఇది గిఫ్ట్ వోచర్స్ యొక్క ఇష్యూనే అని మనకి ఈజీగా అర్థమవుతుంది. అయితే మనము ఎగ్జాక్ట్గా ఈ ప్రాబ్లం అనేది పేటీఎం వల్ల వస్తుందా లేదా మనకి గిఫ్ట్ వోచర్ వల్ల ఈ ఇష్యూ అనేది వస్తుందా తెలుసుకోవాలి అంటే వేరే పేటీఎం గిఫ్ట్ వోచర్ని మనము పేటీఎం వాలెట్లో యాడ్ చేసి చూడాలండి. అది కనుక సక్సెస్ఫుల్గా యాడ్ అయినట్టయితే లైఫ్ పాయింట్స్ ఆన్లైన్ సర్వే నుండి వచ్చిన గిఫ్ట్ వోచర్ యొక్క ప్రాబ్లం అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ వేరే పేటీఎం గిఫ్ట్ వోచర్ కూడా సేమ్ ఇష్యూ కనుక వచ్చినట్టయితే అది పేటీఎం వల్ల వచ్చిన ఇష్యూ అని మనం తెలుసుకోవచ్చు. నేను అలా ట్రై చేసి చూద్దాం అనుకున్నానండి. కానీ నా దగ్గర వేరే పేటీఎం గిఫ్ట్ వోచర్ అనేది ప్రస్తుతానికి లేదు. మీలో ఎవరైనా వేరే పేటీఎం గిఫ్ట్ వోచర్ కనుక మీ దగ్గర ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ గిఫ్ట్ వోచర్ అనేది పేటీఎం వాలెట్లో యాడ్ అవుతుందా లేదా అనే దాని గురించి. ఏది ఏమైనా ఈ లైఫ్ పాయింట్స్ ఆన్లైన్ సర్వే గిఫ్ట్ వోచర్ యొక్క ఇష్యూ గురించి మనకి ఒక క్లారిటీ రావాలి అంటే ప్యానల్ సపోర్ట్ టీం నుండి మనకి రిప్లై వస్తే కానీ తెలియదండి. ఒకవేళ నిజంగా లైఫ్ పాయింట్స్ గిఫ్ట్ వోచర్ యొక్క ఇష్యూ కనుక ఉన్నట్టయితే వాళ్ళు వీటిని ఏ రకంగా సాల్వ్
రిజాల్వ్ చేస్తారో కూడా మనం చూడాలి. రిప్లై రాగానే నేను మీకు ఇన్ఫార్మ్ అనేది చేస్తానండి. ఒకవేళ మీలో ఎవరైనా ఇంతకుముందే ప్యానల్ సపోర్ట్ టీమ్కి ఈమెయిల్ కనుక పెట్టినట్టయితే, మీకు గనక రిప్లై వచ్చినట్టయితే కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. నాతో పాటు మిగతా అందరికీ కూడా తెలుస్తుంది. ఒకవేళ నిజంగా లైఫ్ పాయింట్స్ ఆన్లైన్ సర్వే ప్యానల్ నుండి ఈ గిఫ్ట్ వోచర్ ఇష్యూ కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఏ రకంగా రిజాల్వ్ చేస్తారో చూడాలి. కానీ మనము కంగారు పడాల్సిన అవసరం లేదు. మన మనీ అనేది సేఫ్గా ఉంటుంది, మన పాయింట్స్ కూడా సేఫ్గా ఉంటాయి. ఒకవేళ నిజంగా గిఫ్ట్ వోచర్ ఇష్యూ కనుక ఉన్నట్టయితే మనకి ఈ గిఫ్ట్ వోచర్కి బదులు వేరే గిఫ్ట్ వోచర్ అన్న వాళ్ళు ఇవ్వచ్చు. లేదా ఏవైతే మనము పాయింట్స్ని పేటిఎం గిఫ్ట్ వోచర్కి రీడీమ్ చేసామో ఆ పాయింట్స్ అనేవి మళ్ళీ మన అకౌంట్లో అయినా వాళ్ళు యాడ్ చేస్తారు. కాబట్టి ఎవ్వరూ కంగారు పడకండి. ఇదండి ఈరోజు వీడియో. లైఫ్ పాయింట్స్ ప్యానల్ సపోర్ట్ టీం నుండి రిప్లై ఈమెయిల్ రాగానే నేను మీకు మళ్ళీ వీడియో అనేది చేస్తాను, వాళ్ళు ఏం రిప్లై పంపించారు అనే దాని గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు.